హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేసే రెసిపీని మీ దగ్గర ఏమని పిలుస్తారో మీరే కామెంట్లో చెప్పండి. నాకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా సార్లు చేసింది. ఇది నాకు చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా చేసుకుంది అయితే లేదు. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఇవి సపరేట్గా దొరుకుతాయి బయట, కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇది నార్మల్ గింజలు. కొంచెం జీలకర్ర, ఇది చిట్లతేనే చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి. మిర్చి చాలా స్పైసీగా ఉంటాయి. నాకు స్పైసీగా ఉంటేనే చాలా ఇష్టం. మా పిల్లలు సపరేట్గా చేసుకొని తింటున్నారు, అందుకని నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని ఆనియన్స్, ఇవి వేగాక కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొన్ని కావాలంటే మీరు కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్. దీంట్లోకి పసుపు కానీ అల్లం పేస్ట్ కానీ ఏవి అవసరం లేదు. ఇప్పుడు తీసుకునే క్వాంటిటీకి ఈక్వల్ రేషియోలో వాటర్ అండ్ పిండి వేసుకోవాలి. నేను ఫుల్ గ్లాస్ వేసాను. ఈ వాటర్ ఇలా బాగా మసలాలి. ఇది బియ్యం పిండి. సేమ్ వాటర్ రేషియోలోనే పిండి కూడా తీసుకుంటున్నాను. ఇలా మసులుతున్న వాటర్లో ఈ పిండిని వేసేద్దాం. ఇలా కదపకుండా కాసేపు అలా వదిలేయండి, మినిమం ఒక 1 minute. ఇలా వదిలేయడం వల్ల పిండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంట సిమ్లో ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సేమ్ ఉప్మాలాగే ఉంటుంది. కాకపోతే మా చిన్నప్పుడు దీన్నేమో ఉప్పుడు పిండి అనేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలేమో పిండి ఉప్మా అంటున్నారు. మరి మీ దగ్గర ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా పిండి అంతా పొడి పొడిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్మా కంటే ఇది చాలా బాగుంటుంది. దీంట్లోకి కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఇలా పిండి పిండిగా. ఇది ఇంకా అయిపోయింది. ఈ సమ్మర్లో వంట చేయడం చాలా కష్టంగా ఉందండి. గ్యాస్ ఆపేసి దీన్ని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ వంట అయిపోయేసరికి నా పరిస్థితి ఇలా తయారైపోయింది. చాలా బాగుంది. దీన్ని లెమన్తో కానీ మామిడికాయ పచ్చడితో కానీ తింటే భలే ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ సూన్.